తమిళనాడులోని తిరువాండమలైలో దారుణం జరిగింది. 40 ఏళ్ల ఫ్రెంచ్ యాత్రికురాలిపై వెంకటేష్ అనే టూరిస్ట్ గైడ్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫ్రెంచ్ యాత్రికలో జనవరిలో తిరువాండమలై వచ్చింది. ఓ ప్రైవేట్ లాడ్జ్లో ఉంటుంది. లోకల్ టూర్ గైడ్ వెంకటేష్ను ఆమె హైర్ చేసుకుంది. వేర్వేరు ఆశ్రమాలు, ఆలయాలను ఆమెకు చూపించాడు. వెంకటేష్ని ఏం చెబితే అది నమ్మేసేది ఫ్రెంచ్ యాత్రికురాలు. అరుణాచలం కొండలపై ధ్యానం చేస్తే మోక్షం లభిస్తుందని ఫ్రెంచ్ యాత్రికురాల్ని నమ్మించాడు వెంకటేష్. అలా ఈ నెల 17న ఆమెను కొండలపైకి తీసుకెళ్లాడు. కొండపైకి వెళ్లి ధ్యానం చేస్తుండగా గైడ్ ఆమెపై అత్యాచారం చేశాడు. అరుపులు విన్న గిరివలం యాత్రికులు ఆమెను వెంకటేష్ను బారి నుంచి రక్షించారు. వెంటనే బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ చేసింది. తిరువాణమలై టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించారు. అరుణాచలేశ్వర ఆలయం సమీపంలో వెంకటేష్ను అరెస్ట్ చేశారు. మా ప్రతినిధి కార్తీక్ జాయిన్ అవుతారు. కార్తీక్, అరుణాచలం చాలా పవిత్రమైనటువంటి ప్రాంతం, చాలా పవర్ఫుల్ ప్రాంతంగా భక్తులు నమ్ముతూ ఉంటారు. దేశ విదేశాల నుంచి, మన దేశం నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తూ ఉంటారు. ఏంటి ఘటనకు సంబంధించిన వివరాలు ఏంటి? ఇది మళ్ళీ జరగకుండా ఉండడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? రైట్ చెక్కి మీరు చెప్పినట్టుగానే దేశ విదేశాల నుంచి కూడా పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరువణ్ణామలైకి వేలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో విదేశీయుల సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిందని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి విదేశీయులందరూ కూడా జ్ఞానం కోసం దీపమలై కొండపైకి వెళ్తూ ఉంటారు. అలాగా జనవరిలో ఫ్రెంచ్ నుంచి ఒక విదేశీ భక్తురాలు కూడా రావడం కూడా జరిగింది. ఆమెకు స్థానికంగా ఉన్నటువంటి వెంకటేష్ అనేటువంటి గైడ్ కూడా గత 2 నెలలుగా కూడా ఆమెకు మొత్తం కూడా అన్నింటినీ సమీపంలో ఉన్నటువంటి ఆలయాలను మొత్తం అన్నింటినీ కూడా తిప్పి చూపిస్తున్నాడు. అయితే 3 రోజుల క్రితం మాత్రం కొండపై జ్ఞానానికి తీసుకెళ్లినటువంటి వెంకటేష్ అక్కడే జ్ఞానం చేసుకున్నటువంటి ఫ్రెంచ్ మహిళ మీద కూడా అత్యాచారం చేయడం కూడా జరిగింది. అటు తర్వాత బాధిత మహిళ అరుపులు కేకలు విన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆమెను గుర్తించి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాని తర్వాత పోలీసులకు ఆ మహిళ ఫిర్యాదు చేయడంతో వెంటనే వెంకటేష్ ను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. అయితే గత కొంతకాలంగా కూడా విదేశీ భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రకంగా టూరిస్ట్ గైడ్ పేరుతో మోసం చేసేటువంటి వారి సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన కూడా చోటు చేసుకున్నట్టుగా కూడా తెలిసింది. వచ్చేటువంటి విదేశీయులకు సరైనటువంటి భద్రత కల్పించాలనేటువంటి డిమాండ్ అనేది మాత్రం గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఎందుకంటే కొన్ని నెలల క్రితమే అదే తిరువణ్ణామలై సమీపంలో కూడా ఒక మహిళను అత్యంత దారుణంగా లైంగికంగా వేధించినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో విదేశీయులకు కానీ అక్కడ ధ్యానం చేసేటువంటి భక్తులకు కానీ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మాత్రం పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఈ మేరకు ఎవరైతే మహిళ మీద అత్యాచారానికి పాల్పడినటువంటి వెంకటేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కార్తీక్.